దయ్యం ఎక్కడుంది? మనతోటే ఉండి మనతోటే తిరుగుతుంది. అంటే మనతో ఉన్న దయ్యం మనం విడిచిపెట్టాలంటే వీటికి మనం పడిపోకూడదు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది కదా. మళ్ళీ మత్తయి సువార్తలోకి వస్తే, మత్తయి సువార్త 4:11 చూస్తే, యేసుక్రీస్తు వారిని అపవాది విడిచిపెట్టినటువంటి సమయం ఉంది. ఎక్కడ? ఆయన ఆకలికి పడిపోలేదు, అధికారానికి పడిపోలేదు, డబ్బుకు పడిపోలేదు, రాజ్యాల మహిమకు పడిపోలేదు కనుక అతని దగ్గరకు వచ్చి శోధించినటువంటి అపవాది 11 ఏమైపోయింది? అంతటా అపవాది ఆయనను విడిచిపెట్టి పోయింది. ఎప్పుడు విడిచిపెట్టిపోద్ది మనల్ని? మనం ఆకలికి పడిపోయినప్పుడు, డబ్బుకు పడిపోయినప్పుడు, బంగారానికి పడిపోయినప్పుడు. అవునా కదా? బంగారానికి కూడా పడిపోతాం, మనం పడిపోతాం, అన్నిటికీ పడిపోతూ ఉంటాం. అన్నానికే పడిపోతే బంగారానికి పడిపోవా? ఆలోచించండి. అన్నం ఒక పూట పడుతుంది, ఒక రాత్రి నుంచి ఉదయానికి ఏమైపోతుంది? పాడైపోయేదానికి పడిపోయాడు. నేను సంగతి నువ్వు ఆలోచించిగా. ఇక్కడ అన్నిటినీ అతను చూపించింది. డబ్బు చూపించింది, బంగారం చూపించింది, అధికారం చూపించింది. దేనికి పడిపోలేదంట ఆయన. ఈయనకి పడిపోవాలనే సంగతి ఎవరు తెలిసింది? దయ్యానికి తెలిసి ఇక వేస్ట్ ఇక్కడ మనం ఉండడం అని విడిచిపెట్టి పోయింది. మరి ఇప్పుడు నిన్ను విడిచిపెట్టిందా? పోయిందా? విడిచిపెట్టిపోయిందా? నీతోటే ఉందా?